ఐ రిక్వెస్ట్ యూ వన్ థింగ్ అనమాట. సో నాకు మీ గేమ్ మొత్తంలో నచ్చింది ఒక మాట, విను 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 విను. నైస్. అయితే ఇంకొకటి, మీరు యష్మి ఒక సీరియల్ చేశారు బిఫోర్. సో ఇది కూడా మేమ్స్ లో వచ్చింది, వీళ్ళిద్దరు కలిపి ఆడారు, ఒక అడ్వర్టైజ్మెంట్ చేశారు, ఇవన్నీ బయటకు వచ్చాయి. నిజంగా లోపలికి వెళ్ళిన తర్వాత ఆ బాండ్ ఉపయోగపడిందా ఏంటి? ఎందుకంటే ఒక టైంలో కే బ్యాచ్ అంతా ఒకటి, నిఖిల్, పృథ్వీ, యష్మి, ప్రేరణ వీళ్ళంతా కలిపి ఆడుతున్నారు అని వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అన్నారు. ఒక టైంలో ప్రతి మీ నలుగురి మాట్లాడుకొని చేసిన టైమ్స్ ఉన్నాయి. సో దాన్ని ఎలా బయాస్ అంటారా ఏమంటారు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కే బ్యాచ్ టీ బ్యాచ్ ని ఎవరు స్టార్ట్ చేశారో అందరినీ తిట్టేయాలని ఉంది నాకు. ఓకే. ఎందుకంటే ఏంటది, వాట్ ఈస్ దిస్ బ్యాచెస్? ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇండివిజువల్ ప్లేయర్ గా వెళ్ళాము. ఎవరికి అన్న తమ్ముళ్ళు చెల్లెలు అక్క అమ్మ ఎవరు లేరు అక్కడ. అందరినీ బిగ్ బాస్ టీం వాళ్ళు సెలెక్ట్ చేస్తే మేము యాజ్ ఆర్టిస్ట్ ఆర్ ఇండివిజువల్ గా మా టాలెంట్ లో మేము వెళ్ళాము. అండ్ అక్కడ మేము ఏమైనా వేరే భాషలో మాట్లాడుకుంటూ కూర్చున్నామా? తెలుగులోనే మాట్లాడుతున్నాం కదా. తెలుగు షోనే చేస్తున్నాం, తెలుగులో మాట్లాడుతున్నాం, తెలుగు ఇండస్ట్రీలో పని చేస్తున్నాం. అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మీకు కన్నడ బ్యాచ్ తెలుగు బ్యాచ్ ఇదంతా ఎందుకు రావాలి? అండ్ అలా చూస్తే నేను తమిళియన్, నేను ఆ కన్నడ కే బ్యాచ్ లో కూడా రాను. నేను ఇంకో టీ బ్యాచ్, నేను తమిళ్ బ్యాచ్ నేను. సో నాకు ఇది అర్థం కాదు. ఎందుకంటే మేము ఆడుతున్నామా, మీకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నామా, మా ఎఫర్ట్స్ మేము పెడుతున్నామా, దాన్ని చూడండి. ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడ పుట్టాను, ఎక్కడ పెరిగాను మీకు ఎందుకు? నేను మీకు నచ్చుతున్నానా, చేయాల్సింది నేను చేస్తున్నానా అంత చూడాలి, ఎఫర్ట్స్ చూడాలి, దాన్ని అప్రిషియేట్ చేయాలి. సో మధ్యలో బయటకు వచ్చాక నాకు తెలిసింది మధ్యలో ఈ కే బ్యాచ్ టీ బ్యాచ్ అనేది ఒక సపరేషన్ జరిగిపోయింది అనేసి. చాలా అన్ఫేర్ అనిపించింది. ఎందుకంటే నేను అక్కడ కూర్చుని కర్ణాటక బెస్ట్, లేకపోతే కన్నడలో మాట్లాడదాం తెలుగులో ఏంటి అని ఎవరైనా చెప్పారా? సో అది అనవసరం. అక్కడ నేను ఎంత మాట్లాడేస్తా అంటే ఒక్కొక్కసారి క్వశ్చన్ మర్చిపోతా. సో మీ క్వశ్చన్ యష్మి గురించి, కరెక్ట్. సో ఒకటి ఆ కే బ్యాచ్ టీ బ్యాచ్ ది చెప్పేశాను. ఇంకోటి యష్మిది ఆ బాండ్ ఉపయోగపడిందా అన్నారు. అసలు మాకు బాండ్ లేదు బయట. సో కృష్ణ ముకుంద మురారి చేసాము. ఇప్పుడు మీరు ఒక కంపెనీలో పనిచేస్తారు. సో మీరు ఎవరితో పనిచేస్తారో వాళ్ళు మీ బెస్ట్ ఫ్రెండా, లేకపోతే మీ కొలీగ్ అని ఒకరు ఉంటారు కదా, మీరు ఎవరితో పనిచేస్తారో అక్కడ ఆఫీస్లో కలిసే అంత హాయ్ బాయ్, అక్కడ ఆఫీస్లో ఎంత కావాలో అంత మాట్లాడతారు. కానీ ఇంటికి వెళ్ళాక మీరిద్దరు ఫ్రెండ్స్ చాటింగ్లు ఇదంతా చేసుకుంటారా? కొంతమంది ఉంటారు కదా. సో నేను యష్మి ఒక ప్రాజెక్ట్ చేసాము అంటే ఒక ఆఫీస్లో పనిచేస్తున్నట్టు. సో ఆఫీస్లో కలిసాము, అక్కడ ఎంత కావాలో అంత మాట్లాడుకున్నాము, మళ్ళీ ఇంటికి వెళ్ళి మా లైఫ్ ఉంది. అండ్ మేము ఇప్పుడు అలా ఒక ప్రాజెక్ట్లో పనిచేసాము, నేను పాజిటివ్గా ఆమె నెగిటివ్గా చేసాం. కాబట్టి యాడ్ వాళ్ళకు కూడా ఈ కాన్సెప్ట్లో చేస్తే బాగుంటుందని వాళ్ళు మమ్మల్ని తీసుకున్నారు. ఇదంతా ఇలా ఉంది. కానీ జస్ట్ పని చేసాము కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్నారు అనేది ఎంతదాకా కరెక్ట్? ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది రియల్ లైఫ్ సిచ్యుయేషనే. మీరు ఎక్కడైనా పనిచేసే వాళ్ళందరూ మీ బెస్ట్ ఫ్రెండ్స్ కాదు. సో నాకు యష్మికి అలానే ఉంది పరిచయం, కొలీగ్స్ లాగా, కో యాక్టర్స్ అంతే. ఇంటికి వచ్చాక మీరు ఎంత చూసారో అదంతా ఇంటిలో ఫార్మ్ అయిన బాండ్ అది. అండ్ మధ్యలో ఒకసారి హౌస్ మొత్తం ఒకటి చెప్పారు, కిల్లర్ గర్ల్స్ టైంలో తేజ యష్మిని నామినేట్ చేశారు. అండ్ దానికి హరితేజ వాళ్ళందరూ సపోర్ట్ కూడా చేశారు. నీకు ఫ్రెండ్ అని ఒక వ్యక్తి ఉంటే ఆ ఫ్రెండ్తో ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి పక్కన తీసుకెళ్ళి చెప్పాలి, ఎందుకు నా చేస్తున్నావు, ఎందుకంటే ఫ్రెండ్కి బాండ్ వేరే ఉంటుంది. వాళ్ళని డైరెక్ట్గా ఇంటి బయటకు పంపించడానికి చూస్తూ ఉంటే నిజంగా మీరు ఫ్రెండ్సేనా అనేసి నామినేషన్ పడింది. అలాగే లాస్ట్లో ఏం జరిగింది, మీరిద్దరు నామినేట్ చేసుకోలేదు, మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని వచ్చింది. సో ఎవరైనా లేదు నాకు తప్పు అనిపిస్తే ఫ్రెండ్ అయినా నేను చేస్తా అంటే అది కూడా ప్రాబ్లంలా చూస్తారు. అండ్ ఓకే ఫ్రెండ్ కాబట్టి పక్కన తీసుకెళ్ళి మాట్లాడుకుని సార్ట్ చేసేసుకున్నా, సార్ట్ అయ్యాక వేరే ప్రాబ్లమే లేదు నామినేట్ చేయడానికి. సో ఎందుకు తీసుకొస్తా అనుకుంటే గ్రూప్ గేమ్ అంటారు. సో ప్రతి పాయింట్ లో చూస్తారు.
చాలా సార్లు అలా అయింది. ఆ, ఇది కూడా చెప్తారు, ఇది కూడా చెప్తారు. సో ఎప్పుడు ఒక గ్రూప్ గేమ్లో ఆడలేదు. డెఫినెట్లీ మీకు అక్కడ ఒక తోడు ఉండాలి. ఒక హౌస్లో లాక్ అయి ఉన్నారు మీరు, 105 days లాక్ అయి ఉన్నాం. టీవీ లేదు, మా ఫ్యామిలీ వాళ్ళు లేరు. ఏమున్నా ఏం ఫీల్ అవుతున్నా అక్కడ ఉన్న టెన్షన్కి ఒకరు ఉండాలి మీరు షేర్ చేసుకునేది. మీరు ఆ ఫ్రెండ్తో కంఫర్టబుల్గా ఉన్నారు అంటే మీకు ఒకరు ఉండాలి సపోర్ట్ కోసం. దాన్ని గ్రూప్ గేమ్లో ఎందుకు అనుకుంటారు? హ్యూమన్ నేచర్ అంతే. అండ్ ఇప్పుడు నా చెల్లి ఉందనుకోండి నాతో పాటు, నా చెల్లి షోలో బాగా చేయాలి అనుకుంటా, ఆమెను బయటికి పంపించాలి అనుకుంటానా? అలా అని అది గ్రూప్ గేమ్ కాదు, ఉన్న బాండ్కి రెస్పెక్ట్ అంతే. నీ చెల్లిని నువ్వే ఎలా పంపించేస్తావు, ఎలాంటి క్యారెక్టర్ నీదే అనేస్తారు. అనాలంటే ఏదైనా అనొచ్చు. మాకు అనిపించింది మేము చేసాం.